Hello everyone. Welcome back to Data Valley Agentic AI Introduction. This is the fourth session, seven session series. ఇప్పటివరకు మనం చూసింది ఏజెంట్కి ఇంట్రడక్షన్ చూసాం. అసలు ఏజెంట్స్ అంటే ఏంటి, రియల్ టైంలో ఏ ఏజెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా బిల్డ్ చేయాలనేది ఫస్ట్ సెషన్లో చూసాం. సెకండ్ సెషన్లో లాంగ్ చైన్ బేసిక్స్ చూసాం. బికాస్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ లాంగ్ చైన్ దీస్ డేస్. ఏజెంటిక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి, ఏ ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి ఈ రోజుల్లో అందరూ లాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ ని యూస్ చేస్తున్నారు. సో అక్కడ లాంగ్ చైన్ అంటే ఏంటి, లాంగ్ చైన్ బేసిక్స్ ఏంటి చూసి, అండ్ థర్డ్ సెషన్ వచ్చేసరికి లాంగ్ గ్రాఫ్. అంటే సింపుల్ ఏజెంట్స్ ని కాకుండా మల్టిపుల్ ఏజెంట్స్ ని యూజింగ్ మెమరీ, అంటే ఇంక్లూడింగ్ మెమరీని ఎలా బిల్డ్ చేయాలి అనేది లాంగ్ గ్రాఫ్ సెషన్ లో చూసాం. అయితే ఈ వీడియోలో కొంతమందికి లాంగ్ చైన్ అండ్ లాంగ్ గ్రాఫ్ కొంచెం బిగినర్ లెవెల్లో ఏజెంటిక్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే క్రూ ఏఐ అని ఇంకో ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఈజీ, బిగినర్ ఫ్రెండ్లీ. అందులో ఈ చైన్స్ ఇవేమి ఉండవు. యూ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ది టీమ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఒక 3-4 ఏజెంట్స్ ని టుగెదర్, అంటే ఒక 3-4 ఏజెంట్స్ ని టీమ్ అప్ చేసి ఒక టాస్క్ మీద వర్క్ చేయించాలి అంటే యూ విల్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ది టీమ్ ఆఫ్ ఏజెంట్స్. వాటి యొక్క ప్రాంప్ట్స్, వాటి యొక్క టాస్క్ ఏంటి అనేది మీరు అక్కడ డిఫైన్ చేస్తారు. solely like you'll be focusing on only the team planning, and all the execution process will be handled by crew a framework only. చెప్పాను కదా, ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ ఏది తీసుకున్నా ప్రీ బిల్డ్ కాంపోనెంట్స్ తో వస్తాయి. సో ఈ ప్రీ బిల్డ్ కాంపోనెంట్స్ ఆటోమేటిక్ గా మనకి ఎగ్జిక్యూషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేయాలి. సో సింపుల్ గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఓన్లీ టూ లైబ్రరీ, క్రూ ఏఐ విచ్ హ్యాస్ కోర్ కాంపోనెంట్స్ లైక్ ఏజెంట్, ఇవన్నీ కూడా అందులో వస్తాయి కోర్ కాంపోనెంట్. క్రూ ఏఐ టూల్స్. సో బేసిక్గా ఈ టూల్స్ ప్యాకేజ్, ఈ లైబ్రరీ వచ్చేసరికి విచ్ ఇస్ ఫ్రమ్ క్రూ ఏఐ ఇట్ సెల్ఫ్. ఈ ప్యాకేజ్లోకి వచ్చేసరికి మనకి ఏముంటాయంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే టూల్స్ అవన్నీ కూడా రెడీలీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఈ క్రూ ఏఐకి వచ్చేసరికి ఏంటంటే ఏ సింగిల్ ఏజెంట్ ఈజ్ లైక్ ఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ వన్, మాస్టర్ ఆఫ్ నన్. బేసిక్గా ఒక సింగిల్ ఏజెంట్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా ఒక టాస్క్కి లేదంటే ఒక మల్టిపుల్ టాస్క్స్ ఒక సింగిల్ ఏజెంట్ని బిల్డ్ చేసినప్పుడు అది అన్ని టాస్క్స్ చేయగలుగుతుంది. కాకపోతే ఓన్లీ ఒక పర్టికులర్ టాస్క్ మీద ఎక్స్పర్ట్ ఏజెంట్ కావాలనుకున్నప్పుడు వీ ప్రిఫర్ టీమ్ ఆఫ్ మల్టిపుల్ ఏజెంట్స్ వేర్ క్రూ ఏఐ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us టు బిల్డ్ ది టీమ్ ఆఫ్ మల్టిపుల్ ఏజెంట్స్. ఓకే, సో ఈ ఏఐ ఏజెంట్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇవి స్పెషలిస్ట్ ఏజెంట్స్ అనమాట. దీస్ ఆర్ నాట్ జనరలిస్ట్. ఓకే, సో ఈ రోజుల్లో అందరూ ఏం అడుగుతున్నారంటే ఏఐ జనరలిస్ట్ కావాలంటున్నారు. ఏఐ జనరలిస్ట్ ఈస్ కైండ్ ఆఫ్ who is capable of dealing all the things related to AI. Okay, so AI generalist అనగానే a person who has skills allow him to deal with multiple aspects within the AI. కానీ AI స్పెషలిస్ట్ అనగానే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఒక స్పెషలైజ్డ్ వర్టికల్ లైక్ కంప్యూటర్ విజన్ లేదా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్ ఏజెంట్స్ బిల్డ్ చేయడం, ఈ ఏరియాస్లో స్పెసిఫిక్ అనమాట, స్పెషలిస్ట్ అనమాట వాళ్ళు. సో ద వరల్డ్ ఈజ్ డిమాండింగ్ ఫర్ జనరలిస్ట్ రాదర్ దాన్ స్పెషలిస్ట్, బికాస్ కొన్ని ఆర్గనైజేషన్స్లో ఒక పర్టికులర్ టెక్నాలజీ వాడితేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, బిజినెస్ ప్రాబ్లమ్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇదివరకులాగా పర్టికులర్ టెక్నాలజీ వాడితేనే బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనే కాన్సెప్ట్ లేదు ఈరోజు. ఏ టెక్నాలజీ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సో దట్స్ హౌ పీపుల్ ఆర్ లైక్ మల్టీ టాలెంటెడ్, ఆర్ లెట్స్ సే ఏ సిచ్యువేషన్ అయినా ఏ ప్రాబ్లమ్ అయినా సింపుల్ ఆర్ ఎనీ సొల్యూషన్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగే జర్నలిస్ట్ని ఇప్పుడు డిమాండ్లో ఉన్నారు. జర్నలిస్ట్ అందరూ డిమాండ్లో ఉన్నారు. సో కంపెనీస్ ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ దమ్. ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు హ్యావ్ స్పెషలైజ్డ్ స్కిల్, బట్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంది మార్కెట్లో. సో ఇక్కడ క్రూ ఏఐకి వచ్చేసరికి అటువంటి స్పెషలిస్ట్ని బిల్డ్ చేస్తాం మనం. ఏ ఏజెంట్స్కి వచ్చేసరికి వి డెఫినెట్లీ నీడ్ స్పెషలిస్ట్. అటువంటి స్పెషలిస్ట్ని బిల్డ్ చేయడానికి క్రూ ఏఐ ఈస్ గోయింగ్ టు హెల్ప్. సో ఇక్కడ ఏం చేస్తామంటే యూ బిల్డ్ ఎ టీమ్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ స్పెసిఫిక్ టు పర్టికులర్ రోల్. అంటే ఒక టాస్క్, ఒక 10 టాస్క్స్ ఉంటే మేబీ ఒక 10 టాస్క్స్ 10 ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు. ఈచ్ ఏజెంట్ ఈస్ గోయింగ్ టు బి స్పెషలైజ్డ్ ఇన్ వన్ పర్టికులర్ టాస్క్. సో దట్స్ హౌ వీ బిల్డ్ ఇట్. And Crew AI is nothing but it's a framework designed for orchestrating autonomous role-playing AI agents. Basically, role-based. అంటే role-based AI agents ని బిల్డ్ చేయాలి అంటే Crew AI is going to help us. ఓకే, యూ ఫోకస్ ఆన్ రోల్స్ అనమాట. అంటే ఈ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ కంటే ఒక రోల్, ఒక ఏజెంట్ని రోల్ స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ AI ఏజెంట్గా ఎలా డిజైన్ చేయాలి అనేది Crew AI ఫోకస్. సో వన్ ఆఫ్ ద 4
టాప్ 4 ఫ్రేమ్‌వర్క్స్‌లో క్రూ-ఏఐ ఒకటి ఉంది. ఈ మధ్య చాలామంది రీసెర్చర్స్ లేదంటే బాగా ఇందులో స్పెషలిస్ట్ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడంలో స్పెషలిస్ట్స్ అందరూ కూడా క్రూ-ఏఐ ఈస్ లైక్ టాప్ 4 ఫ్రేమ్‌వర్క్స్‌లో ఒకటి అని చెప్తున్నారు. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి లాంగ్రాఫ్, సెకండ్ ఆటోజియన్, లాంగ్‌చైన్ ఇవన్నీ ఉన్నాయి. ఫోర్త్‌ది మాత్రం క్రూ-ఏఐ చెప్తుంది. సో, దాన్ని ఎలా సెటప్ చేయాలి సింపుల్‌గా మనం యాజ్ యూజువల్ యూజ్ చేసే కమాండే పిప్ ఇన్‌స్టాల్ క్రూ-ఏఐ టూల్స్. సో, లెట్స్ క్విక్‌లీ రన్ దిస్. దిస్ ఈస్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. క్రూ-ఏఐ యొక్క బేసిక్స్ నేర్చుకోవడానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. వి హ్యావ్ ఎ సెపరేట్ యూజ్ కేస్ షాపింగ్ డెసిషన్ ఏజెంట్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్. అది కూడా అందులో టీమ్ ఆఫ్ మల్టిపుల్ ఏజెంట్స్‌ని ఎలా బిల్డ్ చేయాలనేది అక్కడ చూస్తాం. క్రూ-ఏఐ బేసిక్స్ నేర్చుకోవడానికి ఫర్ ద నెక్స్ట్ 5-6 మినిట్స్ విల్ బి ఫోకసింగ్ ఆన్ ఈ క్రూ-ఏఐ బేసిక్స్. సో, యాజ్ యూజువల్ మనం ఓపెన్-ఏఐ కీ కానీ, ఓపెన్ ఏపీఐ కీ తెచ్చుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఓపెన్ ఏపీఐ కీ ఇట్స్ ఫైన్. ఇఫ్ నాట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ గూగుల్ ఏఐ. సో, యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఓపెన్ ఏపీఐ కీ ఉంది. సో, ఐ విల్ బి యూజింగ్ ఇట్. సో, లెట్స్ వెయిట్ ఫర్ ఇట్ టు ఇన్‌స్టాల్. సో, ఎప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫ్రేమ్‌వర్క్‌కి ఇంత ఇన్‌స్టాలేషన్ పడుతుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ జరిగిందని. అబ్స్ట్రాక్షన్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ కాంపోనెంట్స్‌ని ప్యాకేజ్ చేసి సింగిల్ కాంపోనెంట్ కింద ప్రొవైడ్ చేసి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్‌ని హైడ్ చేస్తూ ఓన్లీ లైక్ హై లెవెల్ ఈజ్ కోసం బిల్డ్ చేసిన ఈ ఫ్రేమ్‌వర్క్సే ఇన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇన్ని డిపెండెన్సీస్‌తో రన్ అవుతాయి. సో, బేసిక్‌గా ఇక్కడ ఏం చెప్తుందంటే ఎర్రర్ పిప్ డిపెండెన్సీ రిజాల్వర్ డస్ నాట్ కరెంట్‌లీ టేక్ ఇంటూ అకౌంట్. This behavior is the source of following dependency conflicts. Basically, Google Colab requires requests, but you have requests. Okay, no worries. Request library okati conflict undi. So I am adding request library with particular version in the install or import. So, but you have requests. Okay, transformers requires tokenizers, but you have tokenizers. Okay, let's also add this token. So let's now again run it. So now it successfully ran. ఇప్పుడు ఏం చేయాలంటే ఓపెన్ ఏపీఐ కీ తెచ్చుకోవాలి. ఓపెన్ ఏపీఐ కీ అంటే లెట్ మీ జస్ట్ గ్రాబ్ ఇట్ క్విక్లీ. ఇక్కడ ఈ వీడియోలో ఏ కీ యూజ్ చేసినా, ఏ ఏపీఐ కీ యూజ్ చేసినా కూడా దాన్ని మనం వీల్ జస్ట్ రివోక్ ఇట్ ఇన్ ద సెన్స్ డిలీట్ ఇట్ కంప్లీట్గా. కాబట్టి సో క్రూ-ఏఐ మెయిన్లీ డిఫాల్ట్స్ టు ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఫస్ట్ రిలీజ్ చేసింది కాబట్టి దాని యొక్క డెవలపర్ ఫ్రెండ్లీ లైబ్రరీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి ఉన్నవే. కాబట్టి ఏ ఫ్రేమ్‌వర్క్ ఆర్ ఏ లైబ్రరీ మార్కెట్‌లోకి వచ్చినా కూడా ఓపెన్ ఏఐ స్టాండర్డ్స్‌ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు. సో, ఎప్పుడైనా సరే ఈ క్రూ-ఏఐ అనేది ఆటోమేటిక్‌గా ఓపెన్ ఏఐకే అది డిఫాల్ట్ అయి ఉంటుంది. సో, లెట్స్ జస్ట్ యాడ్ ది ఓపెన్ ఏఐ ఏపీఐకి లెట్స్ కమెంట్ దిస్ బికాస్ ఎప్పుడైనా మీకు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్‌లో ఓపెన్ ఏఐ కీ ఆర్ ఎనీ ఏపీఐ కీ అవైలబుల్‌గా ఉంటే ఇట్ విల్ జస్ట్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. బట్ ఇక్కడ చూసినట్టయితే మనం ఏం చేయబోతున్నాం, ఏపీఐకి డైరెక్ట్గా యాడ్ చేయబోతున్నాం. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ గ్రాబ్ ది ఓపెన్ ఏపీఐ కీస్ అన్ని కూడా తర్వాత డిలీట్ చేసేస్తాం. మనం ఎప్పుడు కూడా పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయకూడదు ఏపీఐకి. సో ఎస్, ఓపెన్ ఏఐ ఏపీఐకి అయితే వచ్చేసింది. సో నౌ యూ కెన్ గెట్ ఇట్, యూ కెన్ ఆల్సో గెట్ దిస్ ఓపెన్ ఏఐకి ఏపీఐకి ఫ్రమ్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ లైక్ ప్లే గ్రౌండ్ అనమాట. దిస్ ఈజ్ వేర్ మనకి ఏపీఐ కీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వన్స్ ఏపీఐ కీస్ వచ్చేసిన తర్వాత యూ కెన్ సింప్లీ రన్ దిస్ అండ్ దెన్ బేసిక్ కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎంటైర్ ఈ క్రూ-ఏఐ ఫ్రేమ్వర్క్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ ఏజెంట్స్ అనమాట. అంటే ఏజెంట్స్ ఆర్ ఎట్ ది లైక్ దట్ ఈస్ వాట్ వీఆర్ బిల్డింగ్ కాబట్టి కొన్ని ప్రీ డిఫైన్డ్ ఏజెంట్స్ వస్తాయి. ఏజెంట్స్తో పాటు వాటిని అసైన్ చేయడానికి లైక్ రోల్ లేకపోతే దాంట్లో ఉన్న ప్రాంప్ట్ ఇవన్నీ కూడా మనం అక్కడ ఇవ్వచ్చు అనమాట. టాస్క్స్ అసైన్ చేయడం ఇవన్నీ కూడా ఏజెంట్ ఆ మాడ్యూల్లో చేస్తాం. అయితే టాస్క్స్ సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి టాస్క్స్ అనమాట. ఇప్పుడు మనం ఏ అదర్ ఫ్రేమ్వర్క్ చూసినా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ వీ డిఫైన్ ది టాస్క్స్. అక్కడ టూల్స్ ఏజెంట్స్ అంటారు. కానీ క్రూ-ఏఐలోకి వచ్చేసరికి నేను చెప్పినట్టు యూ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఏ టీమ్ హియర్.
ఆ టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేసి టీమ్ రోల్స్ ఏంటి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ టీమ్ చేయాల్సిన టాస్క్స్ ఏంటి అనే దాని మీద ఫోకస్ పెడతాం. సో, మెయిన్ అది అర్థమైంది కదా! ఈ మిగతా ఫ్రేమ్‌వర్క్స్‌కి, క్రూ-ఏఐ అనే ఫ్రేమ్‌వర్క్‌కి డిఫరెన్సెస్ ఏంటంటే, మిగతా ఫ్రేమ్‌వర్క్స్ టెక్నికల్లీ ఫీజిబుల్ అనమాట. ఇవొచ్చేసరికి అంటే లో లెవెల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేయడానికి మిగతా ఫ్రేమ్‌వర్క్స్ హెల్ప్ అవుతాయి. కానీ ఎక్స్‌పెరిమెంటేషన్‌కి లేదంటే క్విక్‌గా ఏదైనా ప్రోటోటైప్ చేయాలనుకున్నప్పుడు ఈ క్రూ-ఏఐ అనే ఫ్రేమ్‌వర్క్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ క్రూ-ఏఐలోకొచ్చేసరికి 3 బేసిక్ కాంపోనెంట్స్, మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏజెంట్స్. బేసిక్‌గా ఏజెంట్స్‌ని డిఫైన్ చేయడం కోసం వాటి యొక్క గోల్స్, వాటి యొక్క రోల్ ఇవ్వడానికి ఏజెంట్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ ఒకటి హెల్ప్ అవుతుంది. ఇట్స్ లైక్ వ్రాపర్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి టాస్క్స్. ఏజెంట్స్‌కి టాస్క్స్ అసైన్ చేయాలి కాబట్టి ఇక్కడ టాస్క్స్ డిఫైన్ చేయడానికి ఆటోమేటిక్‌గా టాస్క్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాము ఆ మాడ్యూల్. విల్ బి యూజింగ్ ఇట్. ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ చూపిస్తా. అయితే ఇక్కడ క్రూ. ఫైనల్‌గా ఇండివిడ్యువల్ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక క్రూ కింద అంటే ఒక టీమ్ కింద బిల్డ్ చేయాలి. ఒక టీమ్ కింద అసైన్ చేయాలంటే ఈ క్రూ అనే ఈ ప్రీ బిల్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదంటే ఒక్కొక్క ఏజెంట్ లైక్ ఒక ఏజెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మల్టిపుల్ ఏజెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయొచ్చు. ఎలాగైనా చేయొచ్చు. ఇక్కడ టాస్క్స్ అన్నీ సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలా? లేదంటే హైరార్కీ బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవ్వాలా? ఎలాగా అనేది మనం డిఫైన్ చేయొచ్చు. ఎలాగా ఏంటనేది నేను నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో, ఫస్ట్ క్రూని డిఫైన్ చేయడానికి బేసిక్‌గా మీరు ఫస్ట్ క్రూ-ఏఐ నుంచి ఏజెంట్, టాస్క్, క్రూ, ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. బేసిక్‌గా మల్టిపుల్ ఏజెంట్స్‌ని టీమ్ అప్ చేసి క్రూ బిల్డ్ చేస్తాము. క్రూ ఇన్ ద సెన్స్ ఇప్పుడు షిప్ లేదంటే ఒక లైక్ షిప్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో క్రూ ఉంటారు. లేదా ఎయిర్‌పోర్ట్ ఫ్లైట్ ఆర్ ఎనీ ఎయిర్‌ప్లేన్ తీసుకుంటే అందులో క్రూ ఉంటారు. సో, అలాగే ఇక్కడ మనకేంటంటే టీమ్ ఆఫ్ ఏజెంట్స్‌ని ఒక క్రూ కింద బిల్డ్ చేస్తాము. అందులోనే మళ్ళీ ఈ క్రూ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి అనేది ప్రాసెస్ అనే ఒక ప్రీ బిల్ట్ కాంపోనెంట్ యూజ్ చేసి డిఫైన్ చేయాలి. సో, ఇక్కడ బేసిక్‌గా టీమ్ ఆఫ్ 3 ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ 2 ఏఐ ఏజెంట్స్‌ని బిల్డ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఫస్ట్ వచ్చేసరికి రీసెర్చ్ ఏజెంట్, సెకండ్‌ది వచ్చేసరికి రైటర్ ఏజెంట్. సో, ఇలాగే మనం ఏ ప్రాసెస్ అయినా కానీ ఇలాగే డిఫరెంట్ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి రీసెర్చ్ ఏజెంట్‌కి వచ్చేసరికి ఏజెంట్ అనేది ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి, ఈ ఏజెంట్ ఏదైతే ఉందో ఆ ఏజెంట్ ర్యాపర్ యూజ్ చేసి అందులో రోల్, గోల్, బ్యాక్ స్టోరీ. బ్యాక్ స్టోరీ ఈస్ నథింగ్ బట్ కాంటెక్స్ట్ అనమాట. అంటే ఆ ఏజెంట్ ఎలా ఏ ఎన్వైర్న్మెంట్‌లో వర్క్ చేస్తుంది, దాని రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది ఈ బ్యాక్ స్టోరీలో బాగా డిఫైన్ చేయొచ్చు. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ గివింగ్ ఎక్స్‌ట్రా కాంటెక్స్ట్ అన్నమాట. సో, దాని గోల్ ఏంటి? ఫస్ట్ రోల్ చూసినట్టయితే సీనియర్ ఏఐ రీసెర్చ్ అనలిస్ట్ అంటే రీసెర్చ్ చేయడానికి దిస్ ఈస్ యువర్ రోల్ అని చెప్పాం. అందులో గోల్ వచ్చేసరికి ఫైండ్ అండ్ అనలైజ్ ద లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. అంటే స్పెసిఫిక్‌గా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో అడ్వాన్స్‌మెంట్స్‌ని రీసెర్చ్ చేయడానికి మాత్రమే ఈ ఏజెంట్‌ని ట్రైన్ చేస్తాం. ఆ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాం? దాని రోల్ డిఫైన్ చేసాం, గోల్ డిఫైన్ చేసాం. బ్యాక్ స్టోరీకి వచ్చేసరికి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ గివింగ్ కాంటెక్స్ట్ టు ద ఏఐ ఏజెంట్. ఈ కాంటెక్స్ట్‌లో దాన్ని ట్రైన్ చేస్తామనమాట. యూ కెన్ ఆల్సో గివ్ నియర్లీ 50-60 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ అనమాట. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ వేరే సిస్టమ్స్ బిల్డ్ చేసినప్పుడు వి కాల్ ఇట్ యాస్ ప్రాంప్ట్ అనమాట. సిస్టమ్ ప్రాంప్ట్. సో, ఈ బ్యాక్ స్టోరీ టెల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ఏజెంట్ ఏ ఎన్వైర్న్మెంట్‌లో పనిచేస్తుంది, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటనేది ఈ బ్యాక్ స్టోరీ చెప్తాం అనమాట. బ్యాక్ స్టోరీ. ఓకే. సో, ఈ అడిషనల్ ఇవన్నీ కూడా సంథింగ్ లైక్ ఎలో డెలిగేషన్ అంటే ఈ ఏజెంట్ ఇంకొక ఏజెంట్‌కి డెలిగేట్ చేయాలా? లేదంటే వేరే ఏమన్నా టూల్ యూజ్ చేయాలా? అనేది ఇక్కడ మనం ఈ ఎలో డెలిగేషన్‌లో చెప్పాం. నౌ ఇక్కడ రైటర్ ఏజెంట్. ఈ రైటర్ ఏజెంట్‌కొచ్చేసరికి మళ్ళీ ఏజెంట్ ర్యాపర్ యూజ్ చేసాము. రోల్, గోల్, బ్యాక్ స్టోరీ. ఓకే. ఎక్స్‌పర్ట్ ఏఐ టెక్ కంటెంట్ రైటర్. Craft compelling and easy to understand blog posts about AI advanced. You are a renowned tech writer for your known ability to demystify complex AI concepts for a broader audience. Your writing is engaging, informative, and captures the excitement of the AI revolution. Basically, simple ఏదో ఒక ఎగ్జాంపుల్ కోసం మనం ఇలా ఇచ్చాం. బట్ యూ విల్ బి ఫైన్ ట్యూనింగ్ ఇట్ ఇన్ ద సెన్స్ దాన్ని ఇంకా బాగా ట్రైన్ చేయడం కోసం కొంచెం బెటర్ ఇన్స్ట్రక్షన్స్, బెటర్ బ్యాక్ స్టోరీ ఇస్తాం. సో, ఇక్కడ కూడా ఎలా డెలిగేషన్ అంటే ఇది ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తది. బేసిక్‌గా దీనికి ఎవరు డెలిగేట్ చేయరు ఆర్ ఇది ఎవరికీ డెలిగేట్ చేయరు టాస్క్. ఇది ఎలా వర్క్ అవుతుంది మరి ఈ ఏజెంట్ తర్వాత రైటర్ ఏజెంట్ ఎలా వర్క్ అవ్వాలి అనేది విల్ డిఫైన్ ఇట్ ఇన్ ద ప్రాసెస్. ఓకే. ఎలా చేయాలి ఏంటని. అయితే రీసెర్చ్ ఏజెంట్ ఉంది. దాని గోల్ ఏంటో చెప్పాం. మరి దాని టాస్క్స్ కూడా డిఫైన్ చేయాలి కదా! టాస్క్ ఏంటి? రీసెర్చ్ చేయడం. ఆ రీసెర్చ్ చేయడం ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ మాడ్యూల్, కోడ్ మాడ్యూల్. అది ఎలా పెర్ఫార్మ్ చేయాలి అంటే దానికి సంబంధించి ఎక్స్‌ట్రా టూల్స్ అంటే రీసెర్చ్ చేయాలంటే వెబ్‌సైటో లేదంటే
రీసెర్చ్ టూలో ఏదో ఒకటి ఇవ్వాలి కదా మనం. దాంట్లోనే ఆ రీసెర్చ్ టూల్‌ని ఎలా యూజ్ చేయాలనేది డిఫైన్ చేయాలి. సో, సిమిలర్ టు దట్ ఇక్కడ టాస్క్ ఏంటంటే బేసిక్‌గా టాస్క్ అనే ఒక ర్యాపర్ యూజ్ చేసి అందులో టాస్క్ డిస్క్రిప్షన్ ఇస్తాము. ఎలా ఇలా చేయాలి, ఆ రీసెర్చ్ టాస్క్ ఎలా చేయాలనేది ఇక్కడ చెప్పాము. చెప్పిన తర్వాత ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అంటే అనేది ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనే వేరియబుల్‌లో డిఫైన్ చేయాలి. సో, ఏజెంట్ వచ్చేసరికి ఈ టాస్క్ ఏ ఏజెంట్‌కి అసైన్ చేయాలి? రీసెర్చర్ ఏజెంట్‌కి అసైన్ చేయాలి. అగైన్ ఈ రైటర్ టాస్క్ చూసినట్టయితే అందులో మళ్ళీ టాస్క్ ఆహ్, డిఫైన్ చేసాం. ఐ మీన్ టాస్క్ ర్యాపర్ యూజ్ చేసాం. అందులోనే డిస్క్రిప్షన్, ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ మళ్ళీ ఆ టాస్క్‌కి ఎవరికి అసైన్ చేయాలి? రైటర్ ఏజెంట్‌కి అసైన్ చేయాలి. సో, బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ ఏజెంట్స్‌ని బిల్డ్ చేసాం. ఏజెంట్ ర్యాపర్ యూజ్ చేసి అందులో రోల్, గోల్, బ్యాక్ స్టోరీ ఇస్తాం. సో, అలౌ డెలిగేషన్‌కొచ్చేసరికి వి బై డిఫాల్ట్ కీప్ ఇట్ యాస్ ఫాల్స్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ దిస్ ఏజెంట్ యాస్ ఇఫ్ యూ వాంట్ ఏజెంట్ టు వర్క్ యాస్ ఇండిపెండెంట్. ఓకే. సో, అలాగే టాస్క్‌కొచ్చేసరికి టాస్క్‌లో డిస్క్రిప్షన్ ఇస్తాం. ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఇస్తాం. మళ్ళీ ఏ ఏజెంట్‌కి అసైన్ చేయాలి టాస్క్ అనేది అక్కడ డిఫైన్ చేసిన తర్వాత లెట్స్ క్విక్లీ రన్ దిస్. ఏమవుతుంది లైక్ ఇప్పటికి ప్రస్తుతానికైతే ఏమి రన్ అవ్వదు. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ వి డిఫైన్ ఇట్. అన్నిటిని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఇంగ్రీడియెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్టు. నౌ వి నీడ్ టు కుక్ ఇట్ యాక్చువల్లీ. ఇక్కడ ఎలా కుక్ చేయాలంటే ఇక్కడ ఏజెంట్స్‌ని ఎలా వర్క్ ఎడిట్ చేయాలి అంటే బేసిక్‌గా ఈ ఏజెంట్ అన్నిటిని కూడా ఇప్పటివరకు డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కనెక్షన్ లేదు. కనెక్షన్ పెట్టాలంటే మనం ఏమనుకున్నాం, మల్టిపుల్ ఏజెంట్స్‌ని టీమ్ అప్ చేయాలంటే క్రూ అనే ఒక కాంపోనెంట్‌ని యూజ్ చేయాలి. ఈ క్రూ అనే కాంపోనెంట్‌ని యూజ్ చేసి బేసిక్‌గా ఏజెంట్స్ అందులో ఏజెంట్స్ ఏ టీమ్ ఐ మీన్ ఏ టీమో ఏ ఏజెంట్స్ వచ్చేసరికి ఆ టీమ్ అప్ అవ్వాలనుకుంటున్నాం. రీసెర్చర్ ఏజెంట్ అండ్ రైటర్ ఏజెంట్. టాస్క్స్ వచ్చేసరికి రీసెర్చ్ టాస్క్, రైట్ టాస్క్. ఇది నేను ఎందుకు టాస్క్స్ అసైన్ చేయాలి? ఆల్రెడీ మనం ఏజెంట్స్‌కి అసైన్ చేసాం కదా! కరెక్టే. కానీ ఈ క్రూకి ఈ పర్టిక్యులర్ టాస్క్స్ ఉన్నాయి అని చెప్పేసి క్రూ మొత్తానికి తెలియాలి కాబట్టి టాస్క్స్ అన్ని కూడా ఇక్కడ అసైన్ చేయట్లా లైక్ డిఫైన్ చేస్తుంది. యూ హ్యావ్ దీస్ టాస్క్స్ అని చెప్పి. ప్రాసెస్ వచ్చేసరికి సీక్వెన్షియల్ ప్రాసెస్. అంటే ఫస్ట్ రీసెర్చర్ ఏజెంట్ వర్క్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ రైటర్ ఏజెంట్ వర్క్ అవుతుంది. సో, టాస్క్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ ఉంది. రీసెర్చ్ టాస్క్ అయిన తర్వాత దాని నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని బట్టి రైటర్ ఏజెంట్ రాయాలి. కాబట్టి ఏం చేయాలి? రీసెర్చ్ టాస్క్ అయిన వెంటనే అప్పుడు రైటర్ ఏజెంట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. So that's how we are doing it. Verbo is equal to 2. This is the wow moment. It shows the agent's thought process. బేసిక్‌గా దాని యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి అనేది వర్బోస్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం అనమాట. సో, వచ్చిన రిజల్ట్ ఈ క్రూ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక రిజల్ట్ వస్తది కదా! ఆ రిజల్ట్‌ని స్టోర్ చేయడానికి రిజల్ట్ అనే వేరియబుల్ డిఫైన్ చేసాము. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ క్రూ ఎలా స్టార్ట్ అవుతది? సింపుల్‌గా కిక్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు. మనం ఇదివరకుట్లాగా ఇన్వోక్ యూజ్ చేసేవాళ్ళం. ఇంతకుముందు ఎల్ఎల్ఎమ్స్‌తో వర్క్ చేసినప్పుడు. ఇక్కడికొచ్చేసరికి కిక్ ఆఫ్ అని ఇచ్చారు. ఈ కిక్ ఆఫ్‌కి వచ్చేసరికి ఏంటంటే ఏజెంట్ క్రూ మొత్తం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి టాస్క్ అంతా కంప్లీట్ చేయాలి. లెట్స్ క్విక్లీ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏముంటుంది ఎర్రర్స్ వచ్చేసరికి వాలిడేషన్ ఎర్రర్ ఫర్ క్రూ అంటుంది. ఇన్పుట్ షుడ్ బి వాలిడ్ బూలియన్ అనేబుల్ టు ఇంటర్ప్రెట్ ఇన్పుట్ వాల్యూ. బేసిక్‌గా ఎక్కడంటే ఈ వర్బోస్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఇలా ట్రూ ఫాల్ ఆర్ ట్రూ ఇస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇప్పటిదాకా ఫాల్స్ ఇచ్చాం కదా పైన. ట్రూ ఇస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. చూసారా? ఏజెంట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. క్రూ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది బేసిక్‌గా. తర్వాత అందులో ఏ ఏజెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? సీనియర్ ఏఐ రీసెర్చ్ అనలిస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టాస్క్ యొక్క అవుట్‌పుట్ వచ్చేసరికి ఇది. బేసిక్‌గా ఏజెంట్ నుంచి వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇది. ఓకే. తర్వాత టాస్క్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏజెంట్ స్టార్ట్ అయింది. ఏ ఏజెంట్ స్టార్ట్ అయింది? రైటర్ ఏజెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఆ టాస్క్ ఎగ్జిక్యూషన్ అందులో స్టేటస్ ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, టాస్క్ ఇక్కడి నుంచి వచ్చిన రైటర్ ఏజెంట్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇదనమాట. ఇన్ ద ఎవర్ ఎవాల్వింగ్ వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఏదో సమ్ బేస్డ్ ఆన్ ది రీసెర్చ్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని రైటర్ ఏజెంట్ రాసింది. ఇక్కడ చూస్తే టాస్క్ కంప్లీషన్ స్టేటస్ క్రూ కంప్లీషన్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. సో, ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసరికి ఇన్ ద ఎవర్ ఎవాల్వింగ్ ఆఫ్ ద వరల్డ్ మనకు కావాల్సింది ఏంటి? రైటర్ ఏజెంట్ నుంచే కదా అవుట్‌పుట్. బేసిక్‌గా అలా వచ్చింది. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్. దీని క్వాలిటీని ఎలా చెక్ చేయాలి ఏంటనేది ఇట్స్ సింపుల్. రీసెర్చ్ స్టార్టెడ్ అంటే మనం ఇక్కడ ఈ అవుట్‌పుట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అనేది ఫైనల్ దాన్ని. అనలైజింగ్ ద అవుట్‌పుట్. అమేజింగ్ లైక్ క్విక్లీ బ్రేక్ ఇట్ డౌన్. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ అయింది. అదొక అవుట్‌పుట్ ఇచ్చింది. అండ్ దెన్ బేసిక్‌గా ఆటోమేటిక్‌గా హ్యాండ్ ఆఫ్ అయిపోయింది. అంటే రీసెర్చ్ కంప్లీట్ అయిన వెంటనే రైటర్ ఏజెంట్ ఇన్వోక్ అయిపోయింది ఆటోమేటిక్. తర్వాత రైటర్ ఏజెంట్ దాని యొక్క రిజల్ట్ ఆటోమేటిక్‌గా తీసుకొని రైటర్ ఏజెంట్ వర్క్ చేసి మనకి ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇచ్చింది. దట్స్ హౌ క్రూ సింపుల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఒక 2 ఏజెంట్స్‌ని బిల్డ్ చేసాం మనం ఇక్కడ. అందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏజెంట్ అంటే 3 ర్యాపర్స్ ఉంటాయి. ఏజెంట్, టాస్క్, క్రూ
And also along with that, we have the process where we can define sequential, hierarchical, ఏంటనేది అక్కడ define చేయొచ్చు. So that's it guys. If you want this resource like Google Colab notebook కావాలంటే comment చేయండి. And also if you have any other doubts, comment in the comment section. We all are always available to answer you. Thank you guys. Signing off. Sai Harsha Conduiti from Data Valley CIS Center of Excellence.